హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి చట్టబద్ధమైనటువంటి పాలన గురించి. మన భారత రాజ్యాంగ మౌలిక సూత్రం చట్టబద్ధమైనటువంటి పాలన. దాన్ని ఎవరూ ఉల్లంఘించేటటువంటి వీలు అనేది లేదు, మార్పులు కూడా చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టబద్ధమైనటువంటి పాలనని విడనాడకూడదు అన్నట్లుగా కేశవానంద భారతి కేసు 1973లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత చాలా తీర్పుల్లో కూడా అదే అంశాన్ని చెప్పటం జరిగింది. చట్టబద్ధమైనటువంటి పాలనకి కట్టుబడి ఉన్నప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నట్లుగా మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా చెప్పటం జరిగింది. అయితే చట్టబద్ధమైనటువంటి పాలన అంటే ఏంటి? చట్టం ముందరు అందరూ సమానులే అని. కుల, మత, జాతి, ప్రాంతం, హోదా, వర్గం ఇలాంటి భేదాలు ఏవీ లేకుండా పౌరులందరికీ చట్టం సమానంగా వర్తిస్తుంది అన్నటువంటిది దీని యొక్క అర్థం. ఈ సమానతా సూత్రం భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలందరినీ కూడా ఆకర్షించింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చట్టబద్ధ పాలనకి పట్టం కట్టడం ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు వీటన్నింటికి వాటి ఆధారంగా జరిగినవే అన్నమాట. అంతేకాకుండా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఇష్టాలు అలాగే వాళ్ళ యొక్క ఇష్టం వచ్చినటువంటి ధోరణులు వాటిని అనుసరించి కాకుండా నియమబద్ధమైనటువంటి పరిపాలనకి భరోసా ఇచ్చేదాన్నే మనం చట్టబద్ధమైన పాలన అంటాము. అయితే సుప్రీంకోర్టులు ఇచ్చేటటువంటి తీర్పుల్ని మన దేశంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని కోర్టులు కూడా పాటించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి రాజ్యాంగ న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు రూపొందించే కొత్త చట్టపరమైనటువంటి సూత్రాలు క్రమంగా చట్టబద్ధమైనటువంటి పాలనలో అంతర్భాగం అవుతూ ఉంటాయి. కోర్టులు తమ తీర్పులను మళ్ళీ తామే అమలు చేయలేవు కాబట్టి ఆ బాధ్యతని ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఇవి నిర్వహించాలి. అయితే ఆచరణలో కోర్టు తీర్పుల్ని ఉల్లంఘించటం అనేది రీసెంట్గా ఎక్కువ అవుతుంది. మన సమాచార సాంకేతిక చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 66A ఇందులో సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసినా కూడా పోలీసులు రద్దయినటువంటి ఈ సెక్షన్ మీద ఎఫ్ఐఆర్లని నమోదు చేస్తూ ఉన్నారు. అభియోగ పత్రాలని కూడా దాఖలు చేస్తూ ఉన్నారు. దీనిని శ్రేయా సింఘాల్ కేస్ దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. మన భారత నేర శిక్షా స్మృతిలోని సిఆర్పిసిలోని 170వ సెక్షన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి భాష్యానికి విరుద్ధంగా విచక్షణారహితంగా పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు. ఇది చట్టబద్ధమైనటువంటి పాలన కిందికి రాదు కదా, దాని యొక్క స్ఫూర్తికి ఇది వ్యతిరేకం అన్నట్లుగా చెప్పచ్చు అనమాట. అలాగే ప్రభుత్వం తన యొక్క విధానాల్ని మార్చుకోవాలనేసి డిమాండ్ చేయటం, నిరసనలు తెలపటం, ఉద్యమించటం ఇవన్నీ కూడా రాజద్రోహం దేనికి సంబంధించింది? ఐపీసీ సెక్షన్ 124కి సంబంధించింది. ఈ రాజద్రోహానికి సంబంధించి దీని కిందికి రావు అన్నట్లుగా కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనకారులు హింసని రెచ్చగొట్టి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని సాయుధ తిరుగుబాటుతో కూలదోయటానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే దానిని రాజద్రోహంగా పరిగణించాలి అన్నట్లుగా పేర్కొంది. అయితే పోలీసులు, అధికార స్థానాల్లో ఉన్న వాళ్ళు దీనిని పట్టించుకోలేదు. ఇది చట్టబద్ధమైనటువంటి పాలనకు విరుద్ధమని తెలిసి కూడా వాళ్ళు పద్ధతిని మార్చుకోవటం లేదు. దీని కింద కూడా ఇప్పటికీ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఈ చట్టబద్ధమైనటువంటి పాలనకు ఆటంకంగా మారినటువంటి ఇలాంటి ధోరణుల్ని గనక అరికట్టకపోతే అది మన ప్రజాస్వామ్యానికే ముప్పును చేకూరుస్తుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. క్వశ్చన్ చూడండి, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు మన దేశంలోని న్యాయస్థానాలన్నీ తప్పనిసరిగా పాటించాలని ఏ అధికరణ తెలుపుతోంది? ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 141 అన్నటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల్ని దేశంలోని మిగిలిన అన్ని న్యాయస్థానాలు కూడా తప్పనిసరిగా పాటించాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్ చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీశైలం జలాశయం యొక్క నిల్వ సామర్థ్యానికి సంబంధించి. తెలుగు రాష్ట్రాలకి అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం జలాశయంలో పూడిక అనేది పేరుకుపోతోంది. ఫలితంగా ఆ ప్రాజెక్ట్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం అనేది ఏటా 2 నుంచి 3 టీఎంసీల దాకా తగ్గుతోంది. అయితే శ్రీశైలం యొక్క అసలు నీటి నిల్వ సామర్థ్యం అన్నటువంటిది మొత్తం 308.6 టీఎంసీలు. అయితే అది ప్రస్తుతం 215.80 టీఎంసీలకి పడిపోయింది. దాదాపు 92 టీఎంసీల యొక్క నిల్వ తగ్గింది. మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకే పూడిక సమస్య అనేది అధికంగా ఉంది అన్నట్లుగా కేంద్రం చెప్పటం జరిగింది. పూడిక వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు కూడా 50% నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినట్లుగా ఒక అంచనా అన్నమాట.
అలాగే పూడిక వల్ల నాగార్జున సాగర్ జలాశయం కూడా దాదాపు 40.73% నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి నిజాం సాగర్ జలాశయం కూడా 60% నీటి నిల్వని కోల్పోయింది. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసినటువంటి ఒక నివేదిక ప్రకారం మన దేశంలోని జలాశయాలన్నీ కలిపి ప్రస్తుతం 25,000 కోట్ల ఘనపు మీటర్లకు పైగా నీటిని నిల్వ చేయగలవు. అయితే దీన్ని భవిష్యత్తులో 38,000 కోట్ల ఘనపు మీటర్లకు పెంచేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అన్నది కసరత్తు చేస్తోంది. అయితే ఈ లక్ష్యానికి సంబంధించి పూడిక అన్నటువంటిది ఈ సమస్య దీనికి అవరోధంగా నిలుస్తోంది. దక్షిణ భారతదేశంలోనే దాదాపు 36 జలాశయాల్లో పూడిక సమస్య అనేది అధికంగా ఉంది. ఫలితంగా వాటి యొక్క వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం అన్నది ఇప్పటికే మొత్తం కలిపి 39% తగ్గిపోయింది. అయితే పూడిక వల్ల ప్రాజెక్టుల్లో జల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి స్థాయిలో నీటి సరఫరా అనేది అందదు. అలాగే జలాశయ సొరంగాలు కానీ గోడలు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. పూడికకు దగ్గరలోని పవర్ టర్బైన్లు కూడా పాడవుతాయి. సిమ్లాలో అయితే దాదాపు 412 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసే రాంపూర్ ప్రాజెక్టులో పూడిక ఎక్కువగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తిని కూడా నిలిపివేయాల్సి వచ్చింది. పూడిక తొలగించిన తర్వాత మళ్ళీ ఉత్పత్తి అనేది మొదలైంది. ఇలాగా బాక్రా నంగల్ ఆనకట్ట కావచ్చు, అలాగా మిగిలినటువంటి వాటన్నింటిలో కూడా ఈ పూడిక సమస్య అనేది పెద్దగా ఉంది. అంతేకాకుండా వరదల సమయంలో అయితే ఈ పూడిక మరింత అధికంగా పేరుకుపోతోంది. ఏదైనా ఒక జలాశయానికి వచ్చేటటువంటి ఇన్ఫ్లోలో నీటిలో మట్టిని 10% గనక తగ్గించగలిగితే అప్పుడు జలాశయ జీవితకాలం 15 నుంచి 20 ఏళ్లకు పెంచొచ్చు అన్నటువంటిది నిపుణుల యొక్క అంచనా. అడవుల్ని పెంచటం వల్ల నీటి ప్రవాహంలో చేరే మట్టిని తగ్గించవచ్చు అన్నట్లుగా ఇప్పటికే చెప్తూ ఉన్నారు. జపాన్లో కూడా జలాశయాలకు అనుబంధంగా 15 మీటర్ల ఎత్తులో భారీ సంఖ్యలో పూడికను నిల్వ చేసే జలాశయాల్ని ఏర్పాటు చేశారు. అంటే అవి ప్రవాహంలో కొట్టుకొచ్చే మట్టిని అడ్డుకుంటాయి. ఫలితంగా పూడిక సమస్య అనేది తగ్గుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర జలాల లెక్కలు ప్రాజెక్టుల పరిస్థితిని అంచనా వేసే పనిలో ఉన్నారు. కాబట్టి అందులో పనిగా ఈ పూడిక మీద కూడా దృష్టి సారించి ఈ సమస్యని పరిష్కరించాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశంలోని అతి పొడవైన డ్యామ్ని ఏ నది మీద నిర్మించారు? అతి పొడవైన డ్యామ్ ఏంటి? హీరాకుడ్ డ్యామ్. ఏ నది మీద నిర్మించారు? మహానది మీద. అదే హయ్యెస్ట్ డ్యామ్ వచ్చేసరికి తెహ్రీ డ్యామ్. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. భాగీరథి నది మీద తెహ్రీ డ్యామ్ని నిర్మించారు. అలాగే ఓల్డెస్ట్ డ్యామ్ వచ్చేసరికి తమిళనాడులో ఉన్నటువంటి కల్లనాయ్ డ్యామ్ అనమాట. దానిని కావేరీ నది మీద దాదాపు 2000 సంవత్సరాలకి క్రితం నిర్మించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైదరాబాద్కి చెందినటువంటి హెటిరో గ్రూప్ ఆవిష్కరించినటువంటి టొసిలిజుమాబ్ అన్నటువంటి బయోసిమిలర్ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేయటం జరిగింది. 400 mg 20 ml డోస్లో హెటిరో గ్రూప్ ఈ ఔషధాన్ని తీసుకొచ్చింది. అంటే కోవిడ్-19 వ్యాధితో ఆసుపత్రుల పాలైనటువంటి బాధితులకి స్టెరాయిడ్లు, ఆక్సిజన్తో పాటు రోగి యొక్క పరిస్థితిని బట్టి టొసిలిజుమాబ్ ఔషధాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే స్విస్ కంపెనీ అయినటువంటి రోష్ అన్నటువంటిది ఈ ఔషధాన్ని తయారు చేయటం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఔషధాన్ని మన దేశం దిగుమతి చేసుకుంటూ ఉంటోంది. అయితే ఇప్పుడు హెటిరో ఆవిష్కరించినటువంటి బయోసిమిలర్ ఔషధం అన్నటువంటిది రోష్ ఔషధం కన్నా తక్కువ ధరకే లభించేటటువంటి వీలు ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల హెటిరో గ్రూప్ ఆవిష్కరించిన ఏ బయోసిమిలర్ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి అత్యవసర అనుమతినిచ్చింది? ఏ ఔషధానికి? టొసిలిజుమాబ్ ఔషధానికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రిబ్యునల్ల సంస్కరణల చట్టం ఏదైతే తీసుకురావటం జరిగిందో కేంద్ర ప్రభుత్వం, దీనికి సంబంధించి మేమిచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా దీనిని ఎలా తీసుకొచ్చారు అన్నట్లుగా సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం జరిగింది. ఈ అంశంలో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవటం లేదంటే ట్రిబ్యునల్ని మూసేయడం తప్ప మరొక గత్యంతరం లేకుండా ప్రభుత్వ శైలి ఉంది అన్నట్లుగా వ్యాఖ్యానించటం జరిగింది. ట్రిబ్యునల్ యొక్క తరలింపు, సభ్యుల నియామకం, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం చేసినటువంటి ఈ కొత్త ట్రిబ్యునల్ సంస్కరణ చట్టాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ మధ్యప్రదేశ్, అలాగే రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్ల మీద సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఇందులో భాగంగా ఖాళీలు నింపకుండా ఈ ట్రిబ్యునల్లను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కొత్త నిబంధనలకు విరుద్ధంగా చట్టాన్ని ఎలా తీసుకొస్తారు అన్నట్లుగా సుప్రీంకోర్టు అడగటం జరిగిందనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ట్రిబ్యునల్ల సంస్కరణల చట్టం 2021 గురించి వివరించండి.
ఈ చట్టం ఏదైతే ఉందో ఇందులో ఎగ్జిస్టింగ్ బాడీస్ యొక్క డిసల్యూషన్ గురించి మాట్లాడటం జరిగింది. అలాగే ఎగ్జిస్టింగ్ బాడీస్ అంటే ఫినాన్స్ యాక్ట్ 2017 అన్నటువంటి దాన్ని ట్రిబ్యునల్స్ బేస్డ్ డొమైన్లో దాంట్లో మర్జ్ చేయటం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ అపెలేట్ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఉందన్నమాట. దీనిని నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దీంతో మర్జ్ చేయటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీస్ అన్నటువంటిని ఏర్పాటు చేయటం, అందులో భాగంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీంకోర్టు జడ్జ్ అన్నటువంటి వాళ్ళు ఈ చైర్పర్సన్ అంటే చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నామినేట్ చేయొచ్చు. అలాగే ఇద్దరు సెక్రటరీస్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నామినేట్ చేయటం జరుగుతుంది. అలాగే సిట్టింగ్ లేదా అవుట్ గోయింగ్ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ లేదా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అంటే ఒక హైకోర్టుకి సంబంధించిన రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఇలా ఉండొచ్చు. అలాగే మినిస్ట్రీకి సంబంధించినటువంటి సెక్రటరీ ఈ ట్రిబ్యునల్ని కాన్స్టిట్యూట్ చేసేటటువంటిది ఆ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సెక్రటరీ. అలాగే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్కి సంబంధించి ఆ టర్మ్ లేదా ఆఫీస్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, ఆ ట్రిబ్యునల్ మెంబర్స్ యొక్క రిమూవల్ ఏంటి, వీటన్నింటికి సంబంధించి ఈ ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం 2021లో మార్పులు తీసుకురావటం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం దీనికి సంబంధించి కొన్ని అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తోంది. ఏమేమి ఇష్యూస్ రైజ్ చేస్తోంది సుప్రీంకోర్టు అన్నటువంటిది? ఒకటొచ్చేసి ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది లెజిస్లేటివ్ని ఓవర్ రైడ్ చేస్తోంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్స్ని రిపీటెడ్గా వయోలేట్ చేస్తూ ఉన్నారు అన్నట్లుగా. అలాగే టెన్యూర్ యొక్క సెక్యూరిటీ అన్నటువంటిది సరిగ్గా లేదు. ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో ఇది ఈ టెన్యూర్ యొక్క సెక్యూరిటీని అండర్మైన్ చేసేలాగా ఉంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే సపరేషన్ ఆఫ్ పవర్ని ఇది అండర్మైన్ చేస్తూ ఉంది. మనం నార్మల్గా సెక్షన్ 3(7) ఏదైతే ఉందో ఈ ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం, ఇందులో భాగంగా 2 నేమ్స్ని సర్చ్ కమ్ సెలెక్ట్ కమిటీకి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది. ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రిన్సిపల్కి వైలేట్ చేస్తూ ఉంది ఇది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే ట్రిబ్యునల్స్లో ఇప్పటికే వ్యాకెంట్ పొజిషన్స్ అనేవి చాలా ఉన్నాయి. దీనివల్ల ఈ కొత్త చట్టం అన్నటువంటిది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని ఇది అంటే డెట్రిమెంటల్గా ఉంది ఇది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు రైజ్ చేసినటువంటి ఇష్యూస్ అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్షేర్ ప్రావిన్స్ ఏదైతే ఉందో ఈ పంజ్షేర్ ప్రావిన్స్లోని గవర్నర్ కార్యాలయం మీద తాలిబన్లు తమ జెండాని ఎగరవేశారు. దీనికి సంబంధించి రీసెంట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటోలో పంజ్షేర్లోని గవర్నర్ కార్యాలయం బయట తాలిబన్ల జెండా అనేది ఎగురుతోంది. అక్కడ ఉన్నటువంటి నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ లేదా NRF బలగాల మీద విజయం సాధించినట్లుగా తాలిబన్లు వెల్లడించారు. NRF నుంచి కొన్నాళ్లుగా తీవ్రస్థాయి ప్రతిఘటన ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో తాలిబన్లు కట్టుదిట్టమైనటువంటి వ్యూహంతో రంగంలోకి దిగారు. వేల మంది తాలిబన్ ముఠా సభ్యులు పంజ్షేర్కి తరలివచ్చారు. అన్ని జిల్లాల మీద ఒకేసారిగా విరుచుకుపడటం జరిగింది. వాళ్ళని కట్టడి చేయటం NRF బలగాలకి సాధ్యపడలేదు అన్నట్టుగా అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పంజ్షేర్ ప్రావిన్స్ ఎక్కడ ఉంది? ఆఫ్ఘనిస్తాన్లో. ఇక్కడ ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, ఇక్కడ టర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, చైనా ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఈ సరిహద్దులుగా ఉన్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఇవన్నీ ప్రావిన్సెస్ అనమాట. అందులో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఏదైతే ఉందో ఇది పంజ్షేర్ ప్రావిన్స్ అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బహిరంగ మార్కెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్పు తీసుకునేందుకోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి అనేది లభించింది. అదనంగా మరొక 10,500 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ నుంచి అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి అంటే రుణ సేకరణ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈ నిర్ణయంతో కొంత ఊరట అనేది లభించింది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, బహిరంగ మార్కెట్ నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత రుణం తెచ్చుకోవటానికి కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అనుమతిని ఇచ్చింది? ఎంత అప్పు తెచ్చుకోవటానికి? మొత్తం 10,500 కోట్ల రూపాయల అప్పును తెచ్చుకోవటానికి కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అన్నటువంటిది అనుమతిని ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రోదసీ యానాన్ని ఒక పరిశోధకులకు మాత్రమే కాకుండా మిగిలినటువంటి వాళ్ళకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అమెరికాకి చెందిన ప్రైవేట్ సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ అన్నటువంటిది ఒక కీలక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. ఇన్స్పిరేషన్ 4 అన్నటువంటి ప్రాజెక్ట్ కింద ఈ యాత్రను నిర్వహించబోతున్నారు.
ఇందులో భాగంగా తొలిసారిగా 4 పౌరులను అంతరిక్షంలోకి పంపబోతున్నారు. పూర్తిగా ప్రభుత్వేతర మరియు ప్రైవేట్ వ్యక్తులతో కూడినటువంటి ఒక వ్యోమనౌక మొదటిసారిగా భూమిని చుట్టి రాబోతోంది. ఇందులో ఉన్నటువంటి క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం అనేది జరుగుతోంది. ఈ యాత్ర ద్వారా భారీ స్థాయిలో ఆరోగ్య డేటాని సేకరించబోతున్నారు. భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం దీనిని ఉపయోగిస్తారు. యాత్రికుల నుంచి ఈసీజీ, వాళ్ళ యొక్క కదలికలు, నిద్ర, గుండె కొట్టుకునే రేటు, అలాగే వాళ్ళలోని లయ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, అలాగే క్యాబిన్లోని ధ్వనులు, కాంతి తీవ్రత ఇలాంటి అంశాలకి సంబంధించినటువంటి డేటాని సేకరించడం జరుగుతుంది. అలాగే ఇన్స్పిరేషన్ 4 ద్వారా అంతరిక్ష పర్యాటకాన్ని మరింత చౌకగా ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలి అన్నట్లుగా స్పేస్ ఎక్స్ భావిస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇన్స్పిరేషన్ 4 ప్రాజెక్ట్ని ఏ సంస్థ చేపట్టబోతోంది? ఏ సంస్థ? స్పేస్ ఎక్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పశ్చిమ ఆఫ్రికా. ఇక్కడ చూడండి, ఆఫ్రికా ఇది అనమాట. ఆఫ్రికా ఖండంలో పశ్చిమాన ఉన్నటువంటి చిన్న దేశం ఇది గినియా అనమాట. గినియా లేదా దీన్నే కొనాక్రీ అని కూడా అంటాము. ఇలా పశ్చిమ ఆఫ్రికా దేశమైనటువంటి గినియాలో అక్కడి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. అక్కడి అధ్యక్షుడైనటువంటి ఆల్ఫా కోండ్ ఈయనని అదుపులోకి తీసుకోవటం జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించి ప్రాంతీయ గవర్నర్లను కూడా తొలగించింది. వాళ్ళ స్థానంలో సైన్యాధికారులను నియమించటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా అక్కడి రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించటం జరిగింది. 2010వ సంవత్సరం నుంచి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ఆల్ఫా కోండ్ ఈయన అధ్యక్ష పదవిలో ఉన్నారు. రీసెంట్గా 3వ దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఇటీవలే రాజ్యాంగాన్ని సవరించారు. ఇది చాలా మందికి నచ్చలేదన్నమాట. ఈ నేపథ్యంలో సైన్యం యొక్క తిరుగుబాటును స్వాగతిస్తూ గినియాలో చాలా ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు కూడా జరిపారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గినియా కొనాక్రీ దేశం ఎక్కడ ఉంది? ఇక్కడ ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలో గినియా అన్నటువంటిది ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, గినియాకి సంబంధించి ఇక్కడ గినియా బిస్సు అనేసి, సెనెగల్, మాలి, అలాగే కోటెడియా ఐవరీ, లైబీరియా, సిర్రా లియోన్ ఈ దేశాలన్నీ కూడా ఈ గినియా దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్ట్రిక్ వాహనాలకి సంబంధించి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆటోలకి సంబంధించి ఈ ఆటోల గురించి ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఇంతకుముందు డీజిల్, పెట్రోల్, సిఎన్జి ఆటోల్లో ప్రయాణించినటువంటి వాళ్ళకి ఇప్పుడు కాలుష్యరహిత ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. శబ్ద మరియు వాయు కాలుష్యం లేకుండా ఈ ఆటోల్లో ప్రయాణం చేసేటటువంటి అవకాశం అనేది సాకారం కాబోతోంది ఇంకొన్నాళ్లలోనే అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. ఇందులో భాగంగా ఏపీ రాష్ట్రంలో విజయవాడలో 1.52 కోట్ల రూపాయలతో 3 స్వాపింగ్ కమ్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకి ఇప్పటికే నెట్ గ్యాప్ అధికారులు ప్రతిపాదించడం జరిగింది. వీటి కోసం నగరపాలక సంస్థ పరిధిలోనే అనువైన స్థలం కోసం చూస్తూ ఉన్నారు. ఈ స్టేషన్లలో ఫుల్ ఛార్జ్ చేసినటువంటి బ్యాటరీలు అనేవి ఉంటాయి. ఈ ఆటోల్లో డిశ్చార్జ్ అయినటువంటి బ్యాటరీల్ని ఇక్కడ ఇస్తే ఫుల్ ఛార్జింగ్ ఉన్నటువంటి బ్యాటరీల్ని మళ్ళీ తీసుకునే వీలు అనేది ఉంటుంది. దీనివల్ల ఆటో తోలేటటువంటి వ్యక్తులకి ఛార్జింగ్ కోసం సమయం వృధా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అలాగే విద్యుత్ కార్లకి ఈ స్టేషన్లో ఛార్జింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. అంటే అటు ఈ ఆటోలు ఇటు ఈ కార్లకి కూడా స్వాపింగ్ కమ్ ఛార్జింగ్ స్టేషన్లు ఉపయోగపడతాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, ఫేమ్ స్కీమ్ గురించి వివరించండి. ఫేమ్ స్కీమ్ అంటే ఏంటి? ఫాస్టర్ అడాప్టేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్కీమ్ అంటాము. ఫేమ్ స్కీమ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2015లో స్టార్ట్ చేయటం జరిగింది. ఫేజ్ 1 కింద 2015 నుంచి 2019 మార్చి 31 వరకు కూడా ఈ ఫేజ్ 1 స్కీమ్ అన్నటువంటిది నడిచింది. దాని తర్వాత ఫేజ్ 2ని తీసుకొచ్చారు. ఈ ఫేజ్ 2 అన్నటువంటిది 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. 2022 మార్చి 31కి ఇది ముగిస్తుందన్నమాట. ఈ స్కీమ్ కిందకి వచ్చేసరికి హైబ్రిడ్ అలాగే ఎలక్ట్రానిక్ టెక్నాలజీస్ అంటే అందులో మైల్డ్ హైబ్రిడ్ కావచ్చు, స్ట్రాంగ్ హైబ్రిడ్ కావచ్చు, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఇలాంటివన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫేమ్ అన్నటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీనిని నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ ఇందులో భాగంగా దీనిని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే సబ్సిడీస్ని ప్రొవైడ్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడకాన్ని ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. దీని యొక్క మానిటరింగ్ అంటే దీనిని మానిటర్ చేసేటటువంటి అథారిటీ ఏదైతే ఉందో అది ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. దేని కింద ఉంది ఇది? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్
అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఉంటుంది. అది ఈ ఫేమ్ ఇండియా స్కీమ్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫేమ్ ఇండియా స్కీమ్లోకి వచ్చేసరికి మొత్తం 4 ఫోకస్ ఏరియాస్ అనేవి ఉంటాయి. అవి ఏంటి? ఒకటి వచ్చేసి టెక్నాలజీ డెవలప్మెంట్, రెండవది డిమాండ్ క్రియేషన్, మూడవది పైలట్ ప్రాజెక్ట్స్, నాలుగవది ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 4 ఏరియాస్ మీద కూడా ఫేమ్ ఇండియా స్కీమ్ అన్నటువంటిది ఫోకస్ చేస్తుంది. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మలేరియా కేసులు అనేవి ఇటీవల తగ్గుతూ ఉన్నాయి, కానీ డెంగ్యూ కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. గత 2 ఏళ్లలో కూడా మలేరియా కేసులు అనేవి తగ్గుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 2019 నుంచి 2021కి వచ్చేసరికి 1168 నుంచి 608కి తగ్గాయి. అయితే డెంగ్యూకి వచ్చేసరికి 2019లో 2950 కేసులు మొత్తం నమోదైతే అవి 2021కి వచ్చేసరికి 2509 కేసులు. అంటే కంపారిటివ్లీ చూసుకుంటే ఇక్కడ చూడండి, మలేరియా కేసెస్కి సంబంధించి 2021లో ఎంత తక్కువ నమోదయ్యాయి, డెంగ్యూ కేసెస్ మాత్రం ఎంత ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అంతేకాకుండా డెంగ్యూకి మరియు కరోనాకి రెండింటికి కూడా లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉండటం వల్ల వాటిని సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. అంటే దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, కీళ్ళ నొప్పులు ఇలాంటి లక్షణాలు కనపడుతూ ఉండటంతో రెండింటిలో కూడా కరోనాతో పాటు డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవటం మంచిది అన్నట్లుగా చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డెంగీ లక్షణాలను వివరించండి. ఏమేం సిమ్టమ్స్ ఉంటాయి ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ ఫెబ్రైల్ ఫేజ్ అలాగే క్రిటికల్ ఫేజ్ అన్నట్టుగా ఇవ్వటం జరిగింది. అయితే ఫెబ్రైల్ ఫేజ్లో ఏమేమి ఉంటాయి? సడన్ ఆన్సెట్ ఫీవర్ రావటం, హెడేక్ ఉండటం, అలాగే మౌత్ మరియు నోస్ బ్లీడింగ్ అనేది ఉండటం, మజిల్ జాయింట్ పెయిన్స్ ఉండటం, వామిటింగ్, ర్యాషెస్, అలాగే డయేరియా ఇవన్నీ ఉంటాయన్నమాట. అదే క్రిటికల్ ఫేజ్ వచ్చేసరికి హైపోటెన్షన్, అలాగే ప్లూరల్ ఎఫ్యూజన్, ఆసైటిస్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్ ఇవన్నీ క్రిటికల్ ఫేజ్లోకి వచ్చేసరికి వస్తాయి. అదే రికవరీ ఫేజ్లోకి వచ్చేసరికి సీజర్స్ రావటం, ఇచ్చింగ్ అనేది ఉండటం, అలాగే ఆల్టర్డ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది, అలాగే స్లో హార్ట్ రేట్ ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నేషనల్ వాలంటీర్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 5వ తేదీని ఇంటర్నేషనల్ వాలంటీర్ డేగా జరుపుకుంటాము. దేనికోసం సెప్టెంబర్ 5వ తేదీని ఇంటర్నేషనల్ వాలంటీర్ డేగా జరుపుకుంటాము అంటే, మదర్ తెరిసా వర్ధంతిని మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ వాలంటీర్ డేగా జరుపుకుంటాము. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి డిజిటల్ బ్లైండ్ బోర్డ్, దీనిని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.